నామంలో సమాధానాలు తెలియజేస్తూ ఉన్నామండి. ఈ సాయంకాల సమయంలో మేము ప్రకటించే మాటలు దేవుని మాటలు. ఈ మాటలు ఎలాంటి కార్యాన్ని చేస్తాయో ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటాను. యేసుక్రీస్తు ప్రభువారు అంటే అందరికీ తెలుసు కదండి. ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో ఆయన ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తున్నాడు. ఆయన అలా వెళ్తున్న సమయంలో ఆయన ఎప్పుడు బయట సంచరించినా ఆయనతో పాటు కొన్ని వేల మంది సమూహంగా, ఇప్పుడు ఎలాగైతే మేము సమూహంగా వచ్చామో అలాగా చాలా సమూహంగా ఆయన ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళేవారు. అలా వెళ్తున్న సమయంలో ఆయన ఎరికో అనే ప్రాంతానికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు. అప్పుడు ఒక వార్త ఒక వ్యక్తికి తెలిసింది. ఎవరు ఈ వ్యక్తి అని అంటే, ఎరికో పట్టణంలోనే గొప్ప ధనవంతుడు అన్నమాట. అతనికి ఏ లోటుపాట్లు లేవు, చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, చక్కటి కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి, ఏ లోటు అనేది అతనికి లేదు. కాకపోతే అతని కోసం ఊర్లో ఎవరిని అడిగిన ఏం చెప్తారనంటే, పాపాత్ముడండి, దుర్మార్గుడండి, అన్యాయస్తుడండి, అమ్మో అతని కోసం మాకు చెప్పొద్దు అంటూ అతని పేరు పెట్టి శపించే పరిస్థితి. ఇతను ఇన్నున్నాయి, బయట పరిస్థితి ఇలాగుంది. ఇతని జీవితంలో అయితే అన్నీ కలిగి ఉన్నాడు. అయితే ఇతని హృదయంలో ఏం లేదనంటే సమాధానం లేదు, ఇతని హృదయంలో ఆనందం లేదు, నెమ్మది లేదు. మనం అనుకుంటే మీ లోకంలో డబ్బు ఉంటే ఆనందం ఉంటుంది, లేకపోతే ఆస్తిపాస్తులు ఉంటే ఆనందం ఉంటే, ఇవేమి కాదండి, పిల్లలు కుటుంబం బాగుంటే మాకు ఆనందంగా ఉంటుంది అనుకుంటాం. కానీ ఈ వ్యక్తికి ఏ లోటు లేదు, అన్నీ ఉన్నాయి, కానీ ఈ వ్యక్తికి మాత్రం ఆనందం లేదు. ఎందుకు లేదు అని అంటే, ఈ వ్యక్తి అన్యాయస్తుడండి. ఈ వ్యక్తి చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి పన్నులు కట్టించుకుంటా, ₹1 కట్టించుకునే దానికి ₹4, ₹100 కట్టించుకునేది 400, ఇలాగ 1కి 400 తీసుకోవటం వల్ల అతనికి మంచి పేరు లేదు. ఎవరు నన్ను పొగిడినా పొగడకపోయినా నేను ఇలాగే బ్రతుకుతాను, డబ్బు సంపాదిస్తే చాలు అనుకుని బ్రతికేస్తున్నాడు. కానీ ఆ డబ్బు అతనికి ఆనందాన్ని ఇవ్వలేదు, ఆస్తిపాస్తులు ఆనందాన్ని ఇవ్వలేదు. అయితే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఎరికో పట్టణానికి వస్తున్నారని ఆయన విన్నాడు. ఎలాగైనా ఈయన గొప్పవాడు అంటున్నారు, ఈయన దేవుడు అంటున్నారు కదా, ఈయన చూస్తే నాకు సంతోషం కలుగుతుందేమో, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్తే నాకు మనశ్శాంతి వస్తుందేమో అనుకుని ఆ వ్యక్తి బయలుదేరాడండి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళడానికి. చుట్టూ చాలా జన సమూహం ఉంది. ఇప్పుడైతే మనందరం ఒక రకమైన వస్త్రధారణ కలిగి ఉన్నాం. వారి దేశ ఆచారాన్ని బట్టి మగవారందరూ కూడా ఒకే రకమైన వస్త్రధారణ కలిగి ఉంటారు. కాబట్టి చాలామంది గుంపులో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు ఆయన గుర్తుపట్టలేదు, పైగా చూసే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే అన్యాయస్తుడు, అతన్ని ఎప్పుడు ఎవరన్నా ఏమైనా చేద్దామన్నా సరే అవకాశం లేదు. ఇప్పుడే గుంపులోకి వచ్చాడు, దొరికినట్టుగా అతను ఆడుకుంటూ ఉంటున్నారు. కానీ ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి అతనికి అవకాశం ఇవ్వలేదు. ఇంక ఇలా కాదని చెప్పి అతను పొట్టివాడు కాబట్టి గోబా ఎదురుగుండా వెళ్ళి ఒక చెట్టు ఎక్కేసి దేవుణ్ణి నేను చూసేద్దాం, అప్పుడు నాకు సంతోషం కలుగుతుంది, యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే నాకు నెమ్మది కలుగుతుందని గోబా చెట్టు ఎక్కాడండి. చెట్టు ఎక్కి కరెక్ట్గా నుంచుని చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెట్టు దగ్గరికి వచ్చాక ఇలా తల పైకెత్తి చూస్తున్నాడు. అతను యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలనే ఆశతో ఎక్కాడు, కానీ ఎవరో యేసు అతనికి తెలియదు. ఎందుకంటే అందరూ ఒక్క రకంగానే ఉన్నారు. కానీ యేసుక్రీస్తుకు తెలిసింది. మనం అనుకుంటాం యేసుక్రీస్తు కూడా అందరిలో ఒక్కడే, యేసుక్రీస్తు కూడా అందరిలాగే ఒక దేవుడు అని మనం అనుకుంటాం. కానీ ఈయన కూడా అందరిలో యేసుక్రీస్తు ఒకరిని ఎలా చూస్తున్నాడు, ఎవరా అని. అయితే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు తల పైకెత్తి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉంది అని చెప్పాడండి. అదేంటి, ఈయనకి నా పేరు ఎలా తెలుసు, నేను చెట్టెక్కినట్టు ఎవరికీ తెలియదే, ఈయనకి ఎలా తెలుసు అని అంటే, అవునండి యేసుక్రీస్తు ప్రభువారు మనం అందరిలో ఒక దేవుడు, అందరిలో ఈయన ఒకడు అని మనం భావించుకుని ఏదో భావనలో ఉండిపోతాం. కానీ మనం ఎవరో తెలిసిన దేవుడే యేసుక్రీస్తు ప్రభువారండి. మనం ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి ఇరుకు ఇబ్బంది, ఎంత చింతలో ఉన్నా, మనుషులు ఎవ్వరూ మనల్ని పట్టించుకోకపోయినా దేవుడు మనల్ని పట్టించుకుంటాడండి. మనం ఎవరో ఆయనకు తెలుసు. ఎందుకు తెలుసానంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. అంతేకాదండి, మనందరం దేవునికి దూరమై నరకం పాలైపోతున్నామని ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చాడండి. కాబట్టి మన కోసం రక్తం కార్చిన దేవుడు, మన కోసం తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు కనుక
కనుక ఆయనకు మనం ఎవరో తెలుసండి. ఈరోజు ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మీరు ఒక్కసారి ఆయన దగ్గరికి రాగలిగితే, ఆ జక్కయ్య త్వరగా దిగి ఆయన్ని చేర్చుకున్నాడంట. అప్పటి వరకు వారి ఆస్తిపాస్తులు, తన యొక్క ధనధాన్యాలు, సంతాన సౌభాగ్యాలు ఇవేవి ఇవ్వలేని ఆనందం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అతనికి వచ్చింది. పైగా దేవుడే అన్నాడు, ఇతడు నీతిమంతుడు అన్నాడు. పైగా అతడు అప్పటి వరకు లేని మార్పు, అన్యాయస్తుడుగా ఉన్నాడు కదండి. ఎవరి దగ్గరైతే అన్యాయం చేసి మొత్తం అన్నీ తీసుకున్నాడో వారికి 2 రెట్లు అన్నీ తిరిగిచ్చేసి సంతోషంగా దేవుని కలిగిన వాడే నీతిమంతుడిగా ఉన్నాడండి. ఈ రోజుల్లో మనం కూడా ఆ మార్పు రావాలంటే, మనం కూడా పరలోక రాజ్యం చేరాలంటే, మనల్ని ఎరిగిన దేవుడి దగ్గరికి మనం వస్తేనే మనల్ని పరలోక రాజ్యం వరకు తీసుకెళ్ళగలడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మహామహిమగల తండ్రి, నిజమైన ఆయన జక్కయ్యకి ఇంటికి రక్షణ వచ్చినట్లుగా ప్రభువా, ఇక్కడ ఉన్న ఈ గ్రామ ప్రజలకు మీ రక్షణ దయచేయమని అడుగుచున్నాను దేవా. నీ స్తోత్రాలయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఇంత సమూహంగా వచ్చి ప్రభు ఇలా ఎందుకు చెప్తున్నారని ప్రభు అర్థం చేసుకుంటాకి ప్రభు నీ బిడ్డలైన వారిని అందరిని రక్షించమని అడుగుచున్నాము దేవా. నీ స్తోత్రాలు. ఎవరికి నాయన ఏం అవసరమైంది ఈ వాక్యం ద్వారా ప్రభు నాయన నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభు, ఈ గ్రామ ప్రజలతో మాట్లాడండి నాయన ప్రతి బిడ్డని రక్షించమని ప్రభు అడుగుచున్నాం తండ్రి. నీ స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడమైన దేవ, పరమాత్ముడా, మహోన్నతుడమైన తండ్రి, మహామహిమగల తండ్రి, మహాచిమగల దేవాని స్తోత్రాలు, వందనాలు ప్రభు. ప్రతి బిడ్డకి నీ రక్షణ దయచేయమని అడుగుచున్నాను దేవాని స్తోత్రాలు నాయన. నా తండ్రి నీకు వందనాలు. ఆ జక్కయ్యని చూసినట్లుగా ప్రభు ఈ గ్రామ ప్రజలను మీరు చూసి నాయన ఏ బిడ్డకి నీ రక్షణ ప్రభు ప్రసాదించబోతున్నావు నాయన. ప్రతి బిడ్డని రక్షించమని నాయన అడుగుచున్నాను దేవాతి దేవుడాని స్తోత్రాలు. ప్రతి బిడ్డని రక్షించమని, కాపాడమని నాయన. ప్రతి బిడ్డతో మాట్లాడమని ప్రభు నాయన. నా తండ్రి సువార్త అంతటా ప్రజలందరూ రక్షించబట్టుకు నాయన సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.